అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు పాతపట్నం నియోజకవర్గం నుండి రెడ్డి శాంతి గారు నామినేషన్ వేయడం అయితే జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియలోని పాతపట్నం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆమెకు నీరాజనం పలుకుతూ నామినేషన్ ప్రక్రియ అయ్యేంత వరకు కూడా ఆమెకు ఆహ్వానం పలికారు. విజయవంతంగా నామినేషన్ ఎలా వేశారు ఏంటనేది వారి మాటలు తెలుసుకుందాం. అసలు ఈరోజు నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా జరిగింది? చాలా బాగా అయిందండి. ప్రజలంతా ఆశీస్సులు ఇచ్చారు. చాలా పెద్ద ఎత్తున వచ్చి అభిమానంగా మళ్ళీ ఏంటి జగనన్న తనకు ఆకాంక్షలు పూర్తి చేసే విధంగా మళ్ళీ నేను పనిచేయగలనంటూ నాపై నమ్మకం వచ్చి భరోసా ఇచ్చారు. ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఎవరైతే మీతో బరిలో దిగుతున్నారో వారైతే మాత్రం నాన్ లోకల్ వద్దు అని చెప్పి ఒక నినాదం అయితే తీసుకుని రావడం జరుగుతుంది. దాని పట్ల అసలు ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు? అది వాళ్ళు ఏదో ప్రజాక్షేత్రంలో వాళ్ళకి ఎలా వెళ్ళాలో తెలియక ఏదో మాట్లాడుతున్నారు. ప్రజలు ఇప్పుడు నన్ను ఒక ఇంటి ఆడబిడ్డగా, అక్క చెల్లిగా చాలా బాగా గౌరవిస్తారు, ప్రేమిస్తారు, అభిమానిస్తారు, ఆదరిస్తారు. మరి అదేవిధంగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి కూడా వచ్చి మరీ నాకు ధైర్యం ఇచ్చారు. నువ్వేమాత్రం కూడా భయపడకూడదు, మేము నీతో ఉన్నాం, నువ్వు ముందుకు వెళ్ళు, నీతో మేము ఉన్నామని జగనన్న తాలూకా ఆశీస్సులు ఉన్నాయి, మేమంతా నీతో ఉన్నామని ప్రజలు ఈరోజు చాలా పెద్ద ఎత్తున భరోసా ఇచ్చారు, ఆశీస్సులు ఇచ్చారు. పుట్టినీళ్ళు పాలకొండ అయినప్పటికీ మెట్టినీళ్ళు పాతపట్నం అని చెప్పి గట్టిగా మీరు చెప్తారా, లేకపోతే మీ అభిమానుల ద్వారానే చెప్పిస్తారా ఇలా నాన్ లోకల్ అనే వారికి సమాధానం? అలాగే ఏదో మాట్లాడుతారు. వాటిని ఏదో వ్యక్తిగతంగా మాట్లాడితే నాకు వ్యక్తిగతంగా ఇష్టం ఉండదు. ప్రజలకి అభివృద్ధి కోసం పనిచేయాలి, అవినీతి రహితంగా పనిచేయాలి, నీతివంతంగా ఉండాలి, ధర్మంగా పాలించాలి, ప్రజల ఆకాంక్షలు తీర్చే విధంగా ఉండాలి. ఆ విధంగానే నేను కష్టపడి పనిచేస్తాను. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పరిపాలన 70 సంవత్సరాలు మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా పేదరికం అనేది విపరీతంగా ఉండేది. ఈరోజు 58 నెలల పరిపాలనలో, 5 సంవత్సరాల పాలనలో చాలా మటుగా ప్రజల్లో ఒక అభివృద్ధి వచ్చింది. సంక్షేమాలు అంతే, అంటే ప్రభుత్వ పాలన ఇంటికి అందింది. ప్రతి ఒక్కళ్ళు స్వయం శక్తి పెరిగింది, ప్రతి ఒక్కళ్ళు కొనుగోలు శక్తి పెరిగింది, ప్రతి ఒక్కరికి విద్యా వ్యవస్థల్లో మార్పులు, రిఫార్మ్స్ వచ్చాయి. మరి అలానే ఆరోగ్య వ్యవస్థల్లో చాలా మంచి మంచి నిర్ణయాలు తీసుకొని ఈరోజు ప్రజలకి ఆరోగ్య వ్యవస్థ అందుబాటులో ఉండి మెడికల్ టీమ్స్, పారామెడికల్ టీమ్స్, మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటి కూడా పునరుద్ధరణ చేసి అన్ని పోస్టులని ఫిలప్ చేశారు జగనన్న. ఇది ఎప్పుడు భారతదేశంలో ఇంతవరకు ఏ గ్రామం కాదు కదా, ఏ మండలం కాదు కదా, ఏ నియోజకవర్గం, ఏ రాష్ట్రంలో 28 రాష్ట్రాల పైన ఉంటే అభివృద్ధి అంతా జరిగింది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే. మరి అభివృద్ధి ప్రదాత, ఆపద్ బాంధవుడు, ప్రజలు పేదరికం నిర్మించాలనేటువంటి గొప్ప ఆలోచనలతో జగనన్న పరిపాలన, ఏకైక ముఖ్యమంత్రి జగనన్నే. మళ్ళీ ప్రజలందరూ పెద్ద ఎత్తున పట్టాభిషేకం చేస్తారు. 175 మరి నియోజకవర్గాలు గెలుస్తాం. అందులో భాగంగా మరి అంతర్భాగంగా పాతపట్నం నియోజకవర్గం మరి జగనన్న చేసినటువంటి అభివృద్ధి, మరి జగనన్న ఇచ్చినటువంటి ప్రాధాన్యత, జగనన్న మాకు బ్రిడ్జిలు 8 నెలల్లో కట్టించారు. మరి ఇవన్నీ కూడా ప్రజల్లో వంశధార నిర్వాసులకి 216 కోట్లు అందించారు. మరి 176 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం జిల్లా కోసం ఇచ్చారు. మా 5 మండలాలకు, మా నియోజకవర్గంకి మంచినీరు కోసం 265 కోట్లు ఇచ్చారు. సంక్షేమ పథకాలుగా 91 సచివాలయాల్లో మరి ఉండేటువంటి 90,000 గృహాలకి, ఇళ్లకు మరి ఈరోజు 2,100 పైన కోట్లు సంక్షేమాలు జవాబుదారితనంతో, ఎక్కడ కూడా మధ్యవర్తిత్వం లేకుండా, ఎక్కడ కూడా అవినీతి లేకుండా, ఎక్కడ కూడా ఒక రూపాయి లంచాలు లేకుండా అందించారు. మరి అభివృద్ధి అంటే ఇదే కదా. మరి ఎవరైతే ప్రజాక్షేత్రంలో ప్రజల పట్ల మాట్లాడలేరో, ప్రజల కోసం పనిచేయలేరో, ప్రజా తాలూకా వాయిస్ను ప్రభుత్వానికి వినిపించలేరో, ప్రజల పట్ల పనిచేయలేరో, ప్రజల పట్ల శ్రద్ధ లేదో, వాళ్ళు ఏదో వ్యక్తిగత విమర్శలు చేస్తారు. వాటికి నేను దూరం. రెండోసారి వైఎస్ఆర్ పార్టీ నుంచి మీకు వచ్చిన ఈ అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగపరచదలుచుకున్నారు? అసలు అంటే రిటర్న్ గిఫ్ట్గా ఏమి ఉన్నారు? అంటే జగనన్న ఇప్పుడు మనం 11 లిఫ్ట్ ఇరిగేషన్లు మా నియోజకవర్గం, అంటే ఇక్కడ అంతా భౌగోళికంగా ప్రాంతం పాతపట్నం 5 మండలాలు చాలా అంటే పొలాలన్నీ పైన ఉంటాయి, కిందంతా మహేంద్ర తనయ నది, కిందంతా వంశధార నది
పారుతూ ఉంటాయి. మరి వీటన్నిటికీ సాగునీరు అందించాలంటే కంపల్సరీగా లిఫ్ట్ ఇరిగేషన్స్ అవసరం. మరి ఆల్రెడీ చాలా పనులు ఉన్నాయి, 11 లిఫ్ట్ ఇరిగేషన్స్. అవి పూర్తయ్యే స్థాయిల్లో కూడా చాలా ఉన్నాయి. అవి వెంటనే పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటా. రైతులకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి, రైతులకి ప్రతి ఒక్క కార్యక్రమం మంచి చేయాలి, వ్యవసాయం ప్రాధాన్యత ఇవ్వాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనేటువంటి జగనన్న నినాదాన్ని పూర్తి చేసే విధంగా నేను కష్టపడి పనిచేస్తానని మాటిస్తున్నాను. చూసుకున్నట్లయితే కనుక ఈ ఎన్నికల్లోనే ఆవిడ విజయవంతంగా నామినేషన్ వేయడమే కాకుండా ఎవరైతే లోకల్ నాన్ లోకల్ అంటూ చేస్తున్నటువంటి ఆ స్లోగన్స్ ఉన్నాయో వాటికి మాత్రం వ్యక్తిగతంగా ఎటువంటి విమర్శలు కానీ ఆ చేసినటువంటి విమర్శలకు సమాధానం కానీ నేను ఇచ్చే దీనిలో లేను. అయితే ఈ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తాం, ఇప్పటివరకు చేసిన అభివృద్ధి అంతా కూడా ప్రజలు చూస్తున్నారు, ఎవరికైతే అది కనిపించట్లేదో వారు దాన్ని ఎద్దేవా చేస్తూ అలా అనడం కూడా కరెక్ట్ కాదని అయితే మాత్రం రెడ్డి శాంతి స్పష్టం చేస్తున్నారు. పాతపట్నం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.